వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రమేష్ ఆన్లైన్. ఫ్లాష్ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్. ఇక నుండి పూర్తి పెన్షన్, మరో 2 రకాల పెన్షన్లు కూడా. ఇందుకోసం 10,579 కోట్ల రూపాయలు విడుదల. ఆ వివరాలేంటో ఒకసారి ఈ వీడియోలో చూసేద్దాం. చూసే ముందుగా ఫ్రెండ్స్ ఎవరైనా ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మన మిత్రులందరికీ షేర్ చేస్తారని ఆశిస్తూ, ఇక విషయానికి వచ్చినట్లయితే కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. ఉద్యోగులకు కొత్త పెన్షన్ స్కీమ్ అనగా ఇప్పుడున్నటువంటి ఎన్పిఎస్ కొత్త పెన్షన్ స్కీమ్ని మార్పులు చేస్తూ ఇంచుమించు పాత పెన్షన్ స్కీమ్ ఉండేటువంటి బెనిఫిట్స్తో ఉండేటువంటి పెన్షన్ స్కీమ్ ఇచ్చేందుకు కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. శనివారం ఆగస్టు 24, 2024 జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశంలో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అవేమిటో ఇప్పుడు చూద్దాం. మొదటగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు విజ్ఞాన్ ధార పేరుతో కొత్తగా యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ తీసుకొస్తున్నట్లు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ చెప్పారు. 25 ఏళ్ల సర్వీస్ పూర్తి చేసుకున్న వారికి పూర్తి పెన్షన్ అందిస్తామని తెలిపారు. ఇందుకోసం 10,579 కోట్ల రూపాయలని ఖర్చు చేయనున్నట్లు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ గారు ఈ సందర్భంగా తెలియజేశారు. ఇక కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ గారు మాట్లాడుతూ శనివారం ఆగస్టు 24, 2024 ప్రభుత్వ ఉద్యోగుల కోసం ఏకీకృత పెన్షన్ పథకానికి యూపీఎస్ పెన్షన్ పథకానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. మొత్తం 3 రకాల స్కీములను కేబినెట్ ఆమోదించింది. ఇందులో మొదటిది 50% భరోసా పెన్షన్ పథకం, రెండోది కుటుంబానికి భరోసా పెన్షన్ ఫ్యామిలీ పెన్షన్, ఇక మూడోది ఏకీకృత పెన్షన్ స్కీమ్ యూపీఎస్ నుంచి దాదాపు 23 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ప్రయోజనం పొందుతారు. ఉద్యోగులు ఎన్పిఎస్ అదేవిధంగా యూపీఎస్ ఈ రెండింటిలో ఏదైనా ఒక దానిని ఎంపిక చేసుకున్నటువంటి ఆప్షన్ అయితే ఉంటుందని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ గారు అయితే ఈ సందర్భంగా తెలియజేశారు. ఏదేమైనా ఉద్యోగులకు ఎన్పిఎస్తో పోల్చుకుంటే ఈ యూపీఎస్లో కొన్ని రకాల ప్రయోజనాలు ఉన్నాయి కాబట్టి ఉద్యోగులందరికీ కూడా ఇది ఒక గుడ్ న్యూస్గా చెప్పుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇది ఈనాటి సమాచారం. మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి.